రావయ్యా రైటరు. ఈ వారం ఏం కథ తెచ్చావు? చెప్పు, కథ చెప్పు. లేదు సార్, కథ ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. ఏ లేదు, నువ్వు కథ చెప్పాల్సిందే. తప్పదా సార్? తప్పదయ్యా, చెప్పు. అనగనగా ఒక రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు వాళ్ళు వేటకెళ్ళారు, చేపలు తెచ్చారు, అంతేనా? అవి కాదు, కొత్తగా ఏదని చెప్పు. అలాగే సార్, చెప్తాను సార్. అనగనగా ఎక్స్క్యూజ్ మీ, మీరంటే నాకు పిచ్చి. నేను మిమ్మల్ని జీవితాంతం ప్రేమిస్తుంటాను. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నేను నెలకు 20,000 సంపాదిస్తాను. ఐ లవ్ యూ వెరీ మచ్. ఆర్ యూ బిజీ టునైట్? బా, మళ్ళీ కలేనా? ఏం ఈరోజు ఏం కలగన్నావు? నువ్వు చదవాల్సిన బుక్ ఇది కాదు, ఇది. అన్నట్టు గుర్తుందా? ఈరోజు కొత్త టీంలు ఎన్ని అనౌన్స్ చేస్తారు. ఎవరవచ్చు అంటావు? ఇంకెవరు, నువ్వే. సాయంత్రం పార్టీ ఇవ్వాలి, రెడీ అయిపో. అవును, మర్చిపోయాను. ఆ అమ్మాయితో మాట్లాడతా అన్నావు, మాట్లాడావా? లేదు. కనీసం అడ్రస్ అయినా కనుక్కో. స్వీట్స్. ఏంటి విశేషం? ఐ గాట్ ఎ టీమ్ లీడ్ పొజిషన్. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎలా? అదేంటి, బాస్ నీకు కదా టేల్ ఇస్తారని ప్రామిస్ చేసింది, తనకలా ఇస్తారు? పెళ్ళి అడగరా, తప్పేముంది? ఇది కాకపోతే ఇంకో కంపెనీ. ఇది మాత్రం చాలా అన్యాయం. సరే. సార్, బాస్ రమ్మంటున్నారు. వస్తున్నాను, పద. ఇదే మంచి టైము, బెల్ అడిగాయి. కడిగి పారే. గుడ్ మార్నింగ్ సార్. సార్ పిలిచారంట? టాస్క్ కంప్లీట్ అయిందా? అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రేపు ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేస్తాను. ఇంకానా? ఓకే. ఆ మెడికల్ మాడ్యూల్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది సార్. నాకు 2 రోజులు. అది చాలా అర్జెంట్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కంప్లీట్ చేయాలి. నా లీవు రేపు నుంచి 1 గంట ముందే వచ్చి పని చేయి. సార్, నా ప్రమోషన్ ఈవినింగ్ అవర్స్ కొంచెం స్ట్రెచ్ చేసినా పర్లేదయ్యా. నీకు పర్లేదేంట్రా? నువ్వు చేస్తావు, నాకు తెలుసు. అయినప్పుడు కాకపోతే ఇంకెప్పుడయ్యా పని చేస్తావు? ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నావా? మీరు శిరీష కదా? నో. మీరు నమ్మరు కానీ మీరు నిజంగా శిరీషలానే ఉన్నారు. మీది రాజమండ్రి కదా? కాదు. అదే మా సొంతూరు. చాలా మంచి సిటీ, అందంగా ఉంటుంది. ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నేను ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది. నా పేరు బాలమురళీధర్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. దీనమ్మా, కల్లో కూడా కలలేకపోతున్నా. ఏంటి బాస్, అంత సీరియస్గా వర్క్ చేస్తున్నావు? ఏంటి ఇంత లేట్గా వచ్చావు?
ఏం చెప్పను బాస్, నీకైతే ఆఫీసు వర్క్ బాసు తప్ప ఇంకేమీ లేదు. సరే వెళ్ళి వర్క్ చేయి. ఓకే. ఓకే బాస్, నేను వెళ్తున్నా. ఎక్కడికి? ఈరోజు డెడ్ లైన్ ఉంది, మర్చిపోయావా? గుర్తొచ్చింది, ఈరోజు సినిమా టికెట్ తీసుకోవాలి. సీను, హలో, వస్తున్నా అందుకే. ఏంటి టాస్క్ కంప్లీట్ అయిందా? సార్ అది చేయలేదా? ఏడి మీ టీమ్మేట్ ఎక్కడ? గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే సినిమాకి. మరి నువ్వు కూడా వెళ్ళకపోయావా? అలా కాదు సార్. బుద్ధి లేదా? ఇవాళ ప్రాజెక్ట్ డెడ్లైన్ తెలుసు కదా? అవును సార్. ఆహా, అంటే లెక్కలేదు. సార్ అది జీతాలు తీసుకోవడానికి చేతులు వస్తాయి కానీ పని చేయడానికి చేతులు రావా? ఏం చేస్తారో నాకు తెలీదు. ఇవాళ నైట్ కల్లా టాస్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళండి. హాయ్. హే, నా బ్యాగ్! దొంగ దొంగ! పట్టుకోండి పట్టుకోండి, దొంగ! మేడం, మీ బ్యాగులో అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నారా? లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు నారాయణగిరిలో ఫారెస్ట్ ఉందా అని అడిగి అది సూపర్. సో ఎలా ఉంది, కొన్ని ఫ్రెండ్స్ అంతా బాగున్నారా? ఓకే మేడం పోస్ట్ ఎవరికి? స్వప్న గారికి. ఎవరైనా నన్ను తిడుతున్నారు? తమ్ముడు తిడుతున్నాడు, ఎందుకంట? ఓకే సూపర్. సమత నీ పేరు చాలా బాగుంది. బంగారపు సంతూర్. స్వప్న గారికి, నేను మీ పరిస్థితి దొంగిలించడానికి కారణం మిమ్మల్ని ప్రేమించడమే. మీ గురించి తెలుసుకోవడానికే అలా చేశాను. కానీ నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుందని అనుకోలేదు. మీకు వీలు దొరికితే దీనికి సమాధానం ఇస్తారా? ఇక్కడ చాలా ఒంటరిగా అనిపిస్తుంది. ఇట్లు బాలమురళీధర్. లెటర్ పంపించాను వాట్సాప్లో, వచ్చింది కదా, చూసావా? ఎలా ఉంది? వాడెవడో నీకు బుద్ధి లేకుండా పంపించడం, నువ్వు నన్ను అడగడం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని బుద్ధిగా పడుకో. అలాగే. ఏం తమ్ముడు ఫస్ట్ టైమా? ఏం చేసావేంటి? పర్సు దొంగతనం. దానికి కూడా జైలేస్తున్నారా?
ఇంతకీ నువ్వేం చేసావు? నువ్వు చేసినంత చిన్న తప్పు కాదు, ఉరి తీసేంత పెద్ద నేరం కాదు. ఇంతకీ ఏం దొరికింది? మీ లెటర్ నాకు అందింది. నాకు చాలా బాధగా ఉంది. మనం ఇప్పుడు ఏమీ చేయలేం. నాకు గిల్టీగా ఉంది. ఐఎమ్ సారీ. ఇట్లు స్వప్న. రే కానిస్టేబుల్, ఆ ఫోన్ ఆపు. ఏం బాలమురళి, అంతేనటవా? అమ్మాయా? అవును, ఎవరేంటి? నేను పర్సు దొంగతనం చేశానని చెప్పాను కదా, ఆ అమ్మాయే. ఆ అమ్మాయి దగ్గర దొంగతనం చేసావా? అవును. ఎందుకు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యూ బిజీ టునైట్? అంటే నాకు తనతో మాట్లాడాలంటే భయం వేసింది. ఏం చేయాలో తెలియక. మనసు దోచుకోవడానికి వెళ్ళి పర్సు దోచుకున్నావా? సార్, నాకు లెటర్ ఏమైనా వచ్చిందా? రాలేదు. సార్, నాకు లెటర్ ఏమైనా వచ్చిందా? ఎన్నిసార్లు చెప్పాలరా? తమ్ముడు, ఏం రాసావు? ఇంకా సమాధానం రాలేదు. ప్రియమైన స్వప్న గారికి, మీ ఉత్తరంతో నాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. మీరెప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వద్దు. ఈ జైలు మరీ అంత వరస్ట్ ఏం కాదు. వారానికి ఒక సినిమా, 2 రోజులకు ఒకసారి చికెను పెడుతున్నారు. మీకు అవకాశం ఉంటే నన్ను ఒకసారి కలవచ్చుగా. కావాలంటే మీ బస్ ఛార్జీలు నేను భరిస్తాను. ఇట్లు మిమ్మల్ని అమితంగా ప్రేమించే బాలమురళీధర్. ఆదివారం చికెన్ పెడుతున్నారు, సోమవారం గుడ్డు పెడుతున్నారు, మంగళవారం మటన్ పెడుతున్నారు. లెటర్ రాసావా, హాస్టల్ మెనూ రాసావా? తమ్ముడు, నీ మనసులోని భావాలను అర్థమయ్యేలా చెప్పు. నువ్వే కావాలనిపించేలా చేయి. మనస్ఫూర్తిగా నమ్మి ధైర్యంగా ప్రయత్నించు. ఈ లెటర్ మీ కోపం తెప్పించదని ఆశిస్తూ, నేను చిల్లర దొంగని కాదు, మీ బ్యాగ్ దొంగిలించింది మీ గురించి తెలుసుకోవడానికే. ఎందుకంటే మిమ్మల్ని మొట్టమొదటిసారి చూడగానే ప్రేమించాను. చేశాక తెలిసింది ఇది పిచ్చి పనని. ఏమో, ప్రేమే నన్ను పిచ్చివాడిని చేసిందేమో. 4 సంవత్సరాల క్రితం ఇక్కడికి ఏదో చేద్దామని వచ్చాను, కానీ ఏమీ సాధించలేకపోయాను. సాధించలేను కూడా. ఎప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని ఒక బస్ స్టాప్లో చూశాను. మీ కళ్ళు, పెదాలు నన్ను మైకానికి గురి చేశాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం వాటినే చూడాలని పరితపించేవాడిని. వాటిని ఎక్కువసేపు చూడటం కోసం మీ బస్సు కూడా లేట్గా రావాలని కోరుకునేవాడిని. కానీ నా దురదృష్టం కొద్దీ అలా ఎప్పుడు జరగలేదు. చాలామంది ప్రేమ అంటే కలిసి జీవించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లని కండం అనుకుంటారు. బహుశా అదే కావచ్చు. కానీ నా దృష్టిలో లవ్ ఈజ్ ఏ టచ్, బట్ నాట్ టు టచ్. అమ్మాయిలు ఎప్పుడు తెలివి, అందం, మాటకారితనం ఉన్న వాళ్ళనే ఇష్టపడతారు. నాలో అవేమీ లేవు. అలా అని నన్నెవరూ ద్వేషించరు కూడా. కానీ జీవితాంతం మిమ్మల్ని అపురూపంగా చూసుకోగలని మాత్రం తెలుసు. మీరు ఈ లెటర్కి సమాధానం ఇస్తారని నేను ఆశించడం లేదు. కానీ ఈ ప్రపంచంలో నన్ను అత్యంత ఆనందపరిచే విషయం మాత్రం దీనికి సమాధానమే. ఈ వాస్తవం మీకు తెలియజేయాలని ఈ లెటర్ రాస్తున్నాను. నా ప్రేమ ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణం నేనే. ఎప్పటికైనా ఇది అర్థం చేసుకుంటారని, క్షమిస్తారని ఆశిస్తూ, జస్ట్ బాలమురళీధర్.
బాలమురళి గారికి నేనేం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. నాకు చాలా బాధగా అనిపించింది. మీరు నన్ను నేరుగా కలిసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకో ఈ మధ్య నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎప్పటిలా అందరితో మాట్లాడలేకపోతున్నా. కారణమేంటో నాకు తెలియడం లేదు. మీరన్నట్లు నేను ఒకప్పుడు హ్యాండ్సమ్, తెలివిగల అబ్బాయినే ఇష్టపడేదాన్ని. ఇప్పుడు నాకు కావాల్సింది అవి కాదు, జీవితానికి భరోసా ఇచ్చే వ్యక్తి మాత్రమే. అన్నా, బహుశా మీరు నన్ను మేకప్లో చూసి ఇష్టపడి ఉంటారు. మీ విజిటింగ్ అవర్స్ ఎప్పుడో చెప్తే మేకప్ లేకుండా వస్తాను. మీ అభిప్రాయం చెప్పండి. ఇట్లు ఏమవుతానో తెలియని స్వప్న. ఒక అబ్బాయి చూసే 75,000 మంది అమ్మాయిలలో 25,000 మంది 30 ఏళ్ల వయసులోపు ఉంటారు. అందులో 5,000 మంది ఫిట్గా ఉండేవాళ్ళు. అందులో 1000 మంది అందంగా ఉంటారు. ఆ 1000లో 100 మంది అత్యంత అందంగా ఉంటారు. వారిలో 25 మందిని చూడగానే అబ్బాయిలు విజిలేసేంత అందంగా ఉంటారు. అందులో ఒక అమ్మాయి మన బాలమురళీధర్కి నచ్చింది. ఇలాంటి అమ్మాయికి అందంగా లేని, తెలివి లేని, తన భావాలను వ్యక్తపరచడం చేతగాని మన బాలమురళీధర్ నచ్చడం అరుదు. ఒకవేళ నచ్చాలంటే తను ధైర్యంగా ఆమె ముందుకి వెళ్ళగలగాలి. అంత ధైర్యం ఉంటే తన బాస్ని ఎదిరించేవాడు. కానీ అలా చెయ్యలేడు కూడా. ఎందుకంటే బాస్తో మాట్లాడాలంటే ఎక్కడ వినయం లేనివాడిగా చిత్రీకరిస్తారోనని, ఒక అమ్మాయిని కలిసి మాట్లాడాలంటే సమాజం ఏమనుకుంటుందోననే భయం. కానీ వీటి మూలంగా తను ఏం కోల్పోతున్నాడో తెలుసుకోలేడు. తీరా తెలిసాక చేయడానికి ఇక ఏం మిగలదు. సో ఇలా చాలామంది కథలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. మనం గమనించి చూస్తే మనతో పాటే చాలామంది బాలమురళీధరులను చూడవచ్చు. ఇది అందరి జీవితాలలో జరిగే సంఘటన కావచ్చు, లేక కథగా ఉండవచ్చు.